ఇక బాలీవుడ్ నటుడు ఎవరైతే సైఫ్ అలీ ఖాన్ సార్ ఉన్నాడో కత్తిపోట్లతో దవాఖానలో చేరికైన తర్వాత ట్రీట్మెంట్ పూరాగా తీసుకున్న తర్వాత లీలావతి అనే దవాఖానల నుంచి డిశ్చార్జ్ అయ్యిండయ్యా. ఇక ఈ క్రమంలో వైద్యులు మాత్రం 10 రోజుల పాటు ఎంతో జాగ్రత్తగాను ఉండాలి. తిండి విషయంలో మాత్రం మరీ జాగ్రత్తగా ఉండాలి. కంపల్సరీ ప్రాపర్ గా మేం చెప్పిన డైట్ ను మాత్రమే నువ్వు ఫాలో కావాలి. నీకు ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా తినుడు తాగుడు చెయ్యొద్దు. ఇక ఈ ముచ్చట్లలో లీలావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినటువంటి సైఫ్ అలీ ఖాన్ ఆయన పానాలను కాపాడిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానాను కలిసిండయ్యా. అయితే ఆగస్టు 16 తెల్లవారుజామున సైఫ్ అలీ ఖాన్ మీద కత్తిపోట్లతోని దాడికి పాల్పడిన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సైఫ్ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన వెంటనే ఒక ఆటోను తీసుకొచ్చి లీలావతి దవాఖానకైతే తీసుకొని పోయిండ్రు. సదరు ఆటో వాళ్ళ కూడా రక్తపు మరుగులా ఉన్నా కూడా నాకేమన్నా ప్రాబ్లం అవుతుంది, నేను పరిశీలన పడతాననేది చూడకుండా చాలా చాగిచక్యంతో ఒక మానవతా దృక్పథంతోనైతే దవాఖానకు కరెక్ట్ టైంకి అయితే తీసుకుపోయిండు. ఇక ఆయన తీసుకుపోయినందుకు కానీ ఛార్జీలు కూడా తీసుకోలేదట. ఇక అప్పటి వరకు ఆయనకు ఈయన సైఫ్ అలీ ఖాన్ అనే ఒక బాలీవుడ్ తోపు సూపర్ స్టార్ అనే సంగతి ఆయన ఎరకబట్టలేదు. కానీ తర్వాత దవాఖానలో చేరికైన తర్వాత తెలిసిందట ఈయన హీరో సైఫ్ అలీ ఖాన్ అని. ఇక రక్తం మడుగులు ఉన్నటువంటి సైఫ్ అలీ ఖాన్ చూసి చాలా బాధపడ్డాడట. నేను కష్టంలో ఉన్న వ్యక్తిని దవాఖానకు తీసుకుపోయి పారాలు కాపాడాలనే ఆలోచన చేసిన తప్ప ఆ టైంలో పోలీసుల పరంగా గాని వ్యవస్థ పరంగా గాని నాకేమన్నా సిక్కులు సికాకులు వస్తాయని మాత్రం నేను ఆలోచన చెయ్యలేదు అని చెప్పుకుంటా వచ్చిండు. అయితే ఇదంతా ముచ్చట ఒక పక్కన ఉంటే ఇట్లా పానాలను కాపాడినందుకు ఈ సైఫ్ అలీ ఖాన్ ప్రేమతోటి చూసుకునే అభిమాన సంఘాలు ఉంటాయి కదా, వాళ్ళు పిలిచి ఆయనకు 11,000 రూపాయలనైతే బహుమతిగా ప్రదానం చేసిల్లయ్యా. ఇక ఈ రోజు సైఫ్ అలీ ఖాన్ ప్రాణాలను కాపాడిన ఆటో వాళ్ళకి ఇట్లా 11,000 రూపాయలని ఇచ్చి రివార్డును ప్రకటన చేసిల్లు. ఇక అదంతా అయిపోయిన తర్వాత ఇవాళ డిశ్చార్జ్ కాబోతున్నాడు కదా సైఫ్ అలీ ఖాన్ సార్ దవాఖానా నుంచి. ఇక ఆ టైంలల్లా ఆ ఆటో వాళ్ళను పిలిపించుకున్నాడట హీరో సైఫ్ సారు. ఇక ఆటో డ్రైవర్ భజన్ సింగ్ ను కలిసి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ వచ్చిండు. ఆయనను హత్తుకొని చాలా సేపు మాట్లాడిండు. సరైన టయానికి నువ్వు తీసుకురాకపోయి ఉంటే నా పానాలు పోయేటి, నా పానాలను కాపాడిన నీకు నేను ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువనే. ఇక ఇట్లా సైఫ్ అలీ ఖాన్ ఆటో డ్రైవర్ ను కలిసిన టైంలల్లా పక్కన వాళ్ళ అమ్మ షర్మిల ఠాకూర్ మేడం కూడా ఉన్నది. ఇక ఇట్లా కలిసిన ఆటో డ్రైవర్ కు ఆయన పానాలు కాపాడినందుకు గాను 50,000 రూపాయలను రివార్డ్ గా ప్రకటన చేసిండు సైఫ్ అలీ ఖాన్ సారు. ఇక ఇంకోవైపు తన ప్రాణాలను కాపాడిన ఆటో వాళ్ళను సైఫ్ కలవడం వల్ల అభిమానులు బాలీవుడ్ నటుని మీద ప్రశంసలు అయితే గురిపిస్తున్నారు. ఇదంతా ఒక జోనర్ అయ్యా. ఇంకో జోనర్ వర్గం ఏమంటున్నదంటే, ఏవయ్యా సైఫ్ అలీ ఖానా, నువ్వు పటోడి వంశీయునివి కదా, రాజుల వంశం కదా, వేల లక్షల కోట్లు నీ తానున్నాయి కదా, అవన్నీ మళ్ళా నువ్వు అనుభవించడానికి నీకు పునర్జన్మిచ్చినటువంటి ఆటో డ్రైవర్ ను పిలిచి 50,000 రూపాయలు ఇస్తావా అంటే, ఇంత పెద్ద తోపు హీరోవు, బాలీవుడ్ స్టారువు, వేల కోట్ల ఆస్తులకు వారసుడు అయినటువంటి రాజుల వంశానికి చెందినటువంటి నీ పానం ఖరీదు 50,000 అరే ఏవయ్యా సైఫ్ అలీ ఖాన్, గంతగనం నీ పానాలు కాపాడినగా పేద మనిషికి 50,000 ఇచ్చి పంపే బదులు అరే ఏ కోటి రూపాయలు 50 లక్షలు 10 లక్షలు 5 లక్షలు ఇయ్యొచ్చు కదా, 50,000 ఇచ్చి పంపుతావయ్యా ఏవయ్యా. ఒక అటువైపు ఈ ఆటో డ్రైవర్ రాకపోయి ఉంటే నీ పరిస్థితి ఏంటిది? జరగరాంది ఏదైనా జరుగుంటే ఏంటిది? నువ్వు పీకేయడం నువ్వు అటే వీక్తే ఏంది పరిస్థితి? ఈ 15,000 లక్షల వేల కోట్ల ప్యాలెస్లు, బంగ్లాలు, బిల్డింగ్లు, బులోరాలు, ఆస్తులు, వజ్రాలు, వైడూర్యాలు, నగలు, బంగారాలు ఇవన్నీ ఏం చేసుకునేటోనివి? మరి సరైన టైంలో రియాక్ట్ అయ్యి నిన్ను గంతగానం దవాఖానకు తీసుకొచ్చినోనికి 50,000 ఇచ్చి వెళ్ళగొడతావు. ఏం పద్ధతి అయ్యా ఇదని చెప్పి ముక్కులు మూతులు ఇరుతున్నారు ఈ ముచ్చటేరకేరోళ్ళు. ఏదేమైనా గానీ దాడిలో దవాఖానలో చేరి ప్రాణాలతోని బయటపడి మళ్ళా పునర్జన్మ తీసుకున్నటువంటి సైఫ్ అలీ ఖాన్ సారు ఆరోగ్యం ఇంకా కుదుటబడి తొందరగా కోలుకొని మళ్ళా మామూలు మనిషిలే కయ్యి మంచి మంచి సినిమాలు, యాక్షన్ ఫైట్స్, సీక్వెల్స్ తోని మమ్మల్ని అలరించాలని చెప్పి ప్రతి ఒక్క సైఫ్ అలీ ఖాన్ అభిమాని కోరుకుంటున్నాడు అయ్యా.